సాధారణంగానే వర్మ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆదరణ లభించదు. బూత్ కంటెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ ఓవర్గా ఉండటమే అందుకు కారణం. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమా కూడా కేవలం యాక్షన్తోనే నిండి ఉండటంతో అంతంత మాత్రమే వసూళ్లు ఉన్నాయి. పైగా ఈ మూవీకి మిశ్రమ టాక్ రావడం వల్ల అంచనాల కంటే తక్కువగానే కలెక్షన్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక యుఎస్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫస్ట్ వీకెండ్ మొత్తంలో కేవలం $50,000 పైన మాత్రమే రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం యుఎస్ లో తొలి రోజు 35,728 కలెక్ట్ చేసింది. మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కేవలం 10,452 మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది. ఇక ఆదివారం కూడా అదే బాపతు. కాకపోతే కలెక్షన్లలో కాస్త పురోగతి వచ్చింది. 11,216 కలెక్ట్ రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు పేర్కొన్నాయి. అంటే ఫస్ట్ వీకెండ్ లో ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద 57,396 గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ కావడం వల్లే ఇలా తక్కువ వసూళ్లు రాబట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. రోజువారీగా యుఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: శుక్రవారం $35,728, శనివారం $10,452, ఆదివారం $11,216, టోటల్ గ్రాస్ $57,396.